అమ్మ తల్లి నా ప్రాణాలు తీసుకో తల్లి తీసుకో. కావాలంటే మా అత్తమ్మను మాత్రం వదిలిపెట్టు. నీకు నైవేద్యంగా నా ప్రాణాలు సమర్పించుకుంటాను తల్లి అని చెప్పేసి సింధూర ఏడుస్తూ ఉంటుంది. ఇక వీళ్ళందరూ ఇక్కడ చెంచలమ్మకి ఎలా ఉంటుందని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక చంటి మాత్రం అమ్మాయి గారు ఏడుస్తున్నారు అని చెప్పేసి ఓదార్చడానికి దగ్గరికొస్తాడు. అమ్మాయి గారు మీరేం బాధపడకండి. మన అమ్మగారికి ఏమీ కాదు, ప్రాణాలతోనే ఉంటారు. మీరు బాధపడకండి. అమ్మ మీ అత్తని బ్రతికించుకోవాలంటే ఒకటే మార్గం అని చెప్పగానే, ఏంటి పూజారి గారు చెప్పండి చెప్పండి. అది కష్టం అమ్మ, ఎంత కష్టమైనా సరే నా ప్రాణాలను పరంగా పెట్టైన మా అత్త కోసం నేను చేస్తాను. చెప్పండి పూజారి. ఇక్కడికి కొద్ది దూరంలో అక్కడ శివయ్య మందిరం ఉంది. అక్కడ అఘోరాలు ఉంటారు. కానీ దానికి కాపలాగా ఓ శ్వేతనాగు ఉంటుంది. నువ్వు శ్వేతనాగుకు పూజ చేసి ఆ శివయ్యని అభిషేకించిన తీర్థం తెస్తే ఎంత విషానికైనా విరుగుడవుతుందమ్మా. ఆ తీర్థం తెస్తే మీ అత్త తప్పకుండా బ్రతుకుతుంది. కానీ ఆ శ్వేతనాగుని శాంతిపరచడం చాలా కష్టం. తనకు మాత్రం కోపం తెప్పిస్తే ప్రాణాలు పోవడం ఖాయం. తను బలి కోరుకుంటుంది అని చెప్పేసి అనగానే, పర్వాలేదు పూజారి గారు, పర్వాలేదు. ఎంత కష్ట నష్టమైనా సరే నేను వెళ్తాను. మా అత్త కోసం నా ప్రాణాలు పణంగా పెట్టి ఆ తీర్థం తీసుకొస్తాను అని చెప్పేసి సింధూర్ అయితే చెప్తుంది. అమ్మ ఒకటి గుర్తుంచుకో, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి వస్తేనే మీ అత్త ప్రాణాలు బ్రతుకుతాయి. సరేనా? నువ్వు చాలా నిష్ట నియమతో ఆ శ్వేతనాగును పూజించాల్సి ఉంటుంది అని చెప్పేసి పూజారి గారు అయితే మంచి చెడు చెప్తూ ఉంటారు. ఆ గంగాలమ్మ తల్లికి ఇక దండం పెట్టుకుంటుంది సింధూర. అమ్మ తల్లి, ఇక నా అత్తను కాపాడుకునే మార్గం చూపించావు. ఆ మార్గం సక్సెస్ అయ్యేలా చూడు తల్లి అని చెప్పేసి ఇక దండం పెట్టుకొని సింధూర అక్కడి నుంచి ఆగమేఘాలుగా వెళ్తూ ఉంటుంది. ఇక వీళ్ళ పనులలో వీళ్ళుంటారు. చంటి అటు వెళ్ళలేక ఇటు అయ్యగారితో చెప్దామని దగ్గరికి వస్తాడు. కానీ వీళ్ళ బాధతో వీళ్ళు ఉండడం చూసిన చంటి ఏం చెప్పాలనో అర్థం కాక అమ్మాయి గారు అని చెప్పేసి చంటి కూడా వాళ్ళ వెనక నుంచే పరిగెడుతూ ఉంటాడు. సింధూర వైపు నుంచి, ఆగండి అమ్మాయి గారు, ఆగండి, నేను చెప్పేది వినండి అమ్మాయి గారు అని చెప్పేసి చంటి సింధూర వైపు పరిగెడుతూ ఉంటాడు. అలా చంటి సింధూర ఇద్దరు కలిసి అయితే ఇక గుడి దగ్గరికి చేరుకోవాలని మేఘాల మీద అడ్డదారిలో అయితే వెళ్తూ ఉంటారు. ఇక చెంచలమ్మ ప్రాణాల మీదకి ఇక్కడ వచ్చి ఉంటుంది. వీళ్ళు ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటారు. ఈలోపే సింధూర వాళ్ళైతే పైకి వెళ్తూ ఉంటారు. కేశవ గమనించి, ఏది సింధూర్ ఏది, చాముండి సింధూర్ ఏది అని చెప్పేసి చాముండిని అడుగుతూ ఉంటారు. ఏమో మావయ్య నేను చూడలేదు అని చెప్పేసి చాముండి అంటూ ఉంటుంది. ఈలోపే పంతులు గారు వచ్చి, అయ్యా నేనే అభిషేకం తెమ్మని శివయ్య సన్నిధికి తోలాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయి చూస్తాడు కేశవ. అక్కడ శ్వేతనాగు కూడా ఉంటుంది. కష్టం అమ్మ అని చెప్పినా వినకుండా మీ కోడలు అయితే వెళ్ళింది తీర్థం తేవడానికి అని చెప్పగానే కేశవ షాక్ అయి చూస్తూ ఉంటాడు. మరి కేశవ కూడా వాళ్ళ జాడ కోసం వెళ్తాడా? అసలు ఏం జరుగుతుంది? సింధూర పైకి వెళ్ళి ఒక్కసారిగా షాక్ అయి అయితే చూస్తూ ఉంటుంది. మరి వీళ్ళకి అడ్డుగా శ్వేతనాగు అడ్డుపడుతుందా, ఏం జరుగుతుంది అనేది ముందు ముందు ఎపిసోడ్లో తెలుస్తుంది.